ఇప్పుడు మీరు సైన్ చేసినప్పుడు అన్నారు కదా, రీసెంట్ గా వరలక్ష్మి శరత్ కుమార్ నిన్నే అది వచ్చింది, మీ దృష్టికి వచ్చిందా? ఆ సంజీవ్ మేఘోటి అనేటువంటి డైరెక్టర్, పోలీస్ సినిమా పేరు పోలీస్ కంప్లైంట్, కానీ నేను ఆమె మీద కంప్లైంట్ చేయాల్సి వస్తా ఉంది, రావట్లేదు, వచ్చినా కానీ 40 నిమిషాలు కంటే ఎక్కువ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు, ఒక్కసారి వచ్చారు అని చెప్పేసి ఆయన డైరెక్టర్ అట్లా కంప్లైంట్ చేయటం, దీన్ని ఎలా చూడాలంటారు? మనం ప్రతి స్టోరీకి 3 డైమెన్షన్స్ ఉంటాయండి. సో 2 పార్టీల తాలూకా 2 యాంగిల్స్, యాక్చువల్ ఫ్యాక్ట్ ఎక్కడో ఉంటుంది. అది మనకు 2 ఇష్యూస్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అతని వర్షన్ విన్నాం కాబట్టి ఒక డైరెక్టర్గా, బికాజ్ ఐ నో హిమ్ క్వైట్ వెల్, ఒక డిస్పరేషన్ ఉంటుంది, ఫిల్మ్ని ప్రమోట్ చేసుకోవాలి అనేది, ఎక్స్పెక్ట్ దట్ ఆర్టిస్టులు అందరూ ఉండాలి, సినిమాని వాళ్ళ భుజాల మీద మోసుకొని వెళ్ళాలి అంటే కాస్త డెఫినెట్ గా. కాబట్టి ఫస్ట్ ప్లేస్ లో వాళ్ళని మనం సైన్ చేస్తారు. ఏమన్నా ఒక డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్ ని ఎందుకు పెట్టుకుంటారు అంటే, బికాస్ ఒక ఆస్పెక్ట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్టర్ ఆస్పెక్ట్ చూసుకుంటే, ప్రొడ్యూసర్ ఆస్పెక్ట్ లో ఏంటంటే ఓకే విల్ గెట్ బ్యాక్, మన ఇన్వెస్ట్మెంట్ మనం సేఫ్ అవ్వాలి అని కోరుకుంటాం. అందులో కొన్ని క్యాలిక్యులేషన్స్ పెట్టుకుంటాం, వీళ్ళు వస్తే కొంచెం ఇది అవుతుంది, పబ్లిసిటీ వస్తుంది, వస్తే జనం వస్తారు, జనం వస్తే దాని వలన వచ్చే అన్ని బెనిఫిట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం. అది ఒకసారి మిస్ఫైర్ అయినప్పుడు, మొత్తం క్యాలిక్యులేషన్ అంతా ఇదైనప్పుడు ప్రాబ్లం అవుతుందండి. సో అది వీళ్ళ సైడ్ నుంచి దే ఆర్ 100% క్లియర్ ఆన్ దేర్ సైడ్. డెఫినెట్ గా మనం వింటా ఉంటాం, అందరూ చెప్తే కదా, నయనతార విషయం, ఆమె అసలు రాదు, అది అందరూ కూడా అలవాటు పడిపోయారు, ఆమె రాదు అని తెలిసే ఆమెను సినిమాలో తీసుకుంటారు అనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ మనశంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ కు ముందు ఆ అమ్మాయితో ఒక స్పెషల్ వీడియో చేసినప్పుడు అనిల్ రావుపూడి అందరూ ఆశ్చర్యపోయారు, షాక్ అయిపోయారు. అసలు మామూలుగా ఎప్పుడు కూడా సినిమా చేయటం తప్ప వేరే ఇతర పబ్లిసిటీ యాక్టివిటీస్ రాదు కదా ఆమె, ప్రమోషన్ యాక్టివిటీస్ కి, నీకు ఎలా వీడియో చేసి పెట్టింది అని, 1 కాదు 2 చేసి పెట్టింది ఆమె. సో ఇట్ ఈస్ ఈక్వేషన్ అండి, ఇట్ ఈస్ ఈక్వేషన్ బిట్వీన్, ఎందుకంటే బికాస్ అన్నీ మనం రాసుకొని జరగవు, బట్ అగ్రిమెంట్, ఫార్మల్ అగ్రిమెంట్ అన్నది అలాగా ఉంటుంది. మన అగ్రిమెంట్ లో రాసినవి అన్ని 2 పార్టీస్ కూడా 100% ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది ఎన్నో ఫ్యాక్టర్స్ తో కూడుకున్నది సినిమా అండి. నేను మీ దగ్గరికి 3 గంటలకు వస్తానండి అని నేను చెప్పడం, నేను వెయిట్ చేస్తుంటానని మీరు చెప్పడం, ఇది ఓకే. బట్ మధ్యలో ట్రాఫిక్ ఉంటుంది, మధ్యలో నేను ఒక వెహికల్ ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు, ప్రాక్టికల్ ఇష్యూస్ లో నేను 3 o'clock అని చెప్పాను కదండి, మీరు 3:10కి వచ్చారు, నేను వెళ్ళిపోతానండి, దర్ ఇస్ నో ఇంటర్వ్యూ అని ఒకరు అన్నప్పుడు న్యాచురల్లీ ఇట్ విల్ బి అ షాకర్. బట్ అది ఎక్కడ రాసాము అంటే అది లేదు. మనం ఏమనుకుంటామంటే బికాస్ ఇది అన్నది ఒక జస్ట్ ఒక బార్డర్ లైన్ థాట్ అండి, ఇలా ఉంటుందని. 3 గంటలకు ఇంటర్వ్యూ అంటే ఓకే 3:30 అవుద్ది, లేదా 4:45 అనుకుంటాం. అంతే, 3:00 5:00 6:00 లేదు, అది నెక్స్ట్ డే వస్తాను నేను అన్నప్పుడు న్యాచురల్లీ అది జరగకపోవచ్చు. అప్పుడు నేను వచ్చాను మీరు లేరు అని నేను అనొచ్చు, లేకపోతే మీరు నిన్న వస్తానన్నారు రాలేదు అని చెప్పి మీరు అనటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కమ్యూనికేషన్ లేకపోతే జరుగుతాయి. డిస్ప్యూట్ కి 2 యాంగిల్స్ ఉంటాయండి ఎప్పుడు కూడా. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఆమె నుంచి కూడా, వరలక్ష్మి నుంచి కూడా వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. నేను వాళ్ళకి ఎక్కడ అవసరం అయినప్పుడల్లా నేను వాళ్ళకి సపోర్ట్ చేశాను అని చెప్పేసి ఆమె నుంచి కూడా వచ్చింది. సో కాబట్టి ఏ సైడ్ ఏముంది అనేది ప్యూర్లీ వాళ్ళ సినిమాకి సంబంధించిన ఒక మ్యాటర్ కాబట్టి. బట్ నేను యాజ్ ఎ డైరెక్టర్ గా వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఇస్, వాళ్ళు రావాలి అని కోరుకుంటా. ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీ టెక్నీషియన్ ఫర్ దట్ మ్యాటర్, టెక్నీషియన్ కూడా తన వంతు సపోర్ట్ చేయాలి సినిమాకి, తనకున్న పరిధిలో తను ఏం చేయగలడో అది చేయాలి. అది ఏ కండిషన్ ఉండదు, రూల్ ఉండదు. ఒక కెమెరామ్యాన్ పోస్ట్ మీ దీంట్లో పెట్టాలి, సోషల్ మీడియాలో పెట్టాలి, కనీసం నువ్వు సోషల్ మీడియాలో కూడా పెట్టట్లేదు ఏంటి అని నేను అనటం ఏం కాదు, ఇట్స్ వాలంటరీగా మీరు చేయాలి అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మీరు చేసినటువంటి సినిమానే కదా, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. అవును. సో కొన్ని ఏమిటి అంటే డెఫినెట్ గా మనం మ్యాండేటరీగా పెట్టుకుంటాం. బికాస్ నేను హిందీ ఫిల్మ్ చేస్తున్నప్పుడు కానీ ఇట్లా అగ్రిమెంట్ లో క్లియర్ గా ఒకే 3 రోజులు ఇది ఉంటుంది, ఆ టైంలో స్టాఫ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఏమిటి, ఇవన్నీ కూడా దాంట్లో అగ్రిమెంట్ లో క్లియర్ గా ఉంటాయి. బట్ రిటర్న్ వర్డ్ ఆ టైంకి ఉంటుంది, కానీ కొన్నిసార్లు ప్రాక్టికల్గా వచ్చేసరికి మనం ఒక రిలీజ్ డేట్ అనుకుంటాం, ఆ రిలీజ్ డేట్ మార్చి ఇంకొక డేట్ వేసుకుంటాం. ఎన్నో రకాల రీజన్స్, ప్రొడ్యూసర్ కావాలని పాడు చేసుకోవడం, ఒక బంచ్ ఆఫ్ ప్రమోషన్ అయిపోయి ఉంటుంది, తర్వాత వేరే డేట్ పెట్టుకుంటారు. నేను ఈ స్కెడ్యూల్ ప్రకారం అయితే నేను డేట్స్ బ్లాక్ చేసుకున్నానంటే సడన్ గా మీరు డేట్ మారిస్తే నా వల్ల అలా అవుతుందని ఆర్టిస్ట్ అనొచ్చు.
ఇలాంటి విషయాలు కూడా ఉంటాయి. ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. ఉన్నాయని నేను అనట్లేదు, ఉండొచ్చు. రేపొద్దున ఇంకొకరికి రావచ్చు, లేదా నాకు కూడా రావచ్చు. ఇది కుదిరినప్పుడు ఏం చేస్తాం, అకామిడేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. కొన్నిసార్లు మనకు అది క్రాస్ అయిన తర్వాత దెన్ డెఫినెట్లీ వి గెట్ ఎమోషనల్. అదే 5 సార్లు రావాలి ఆమె, యాక్చువల్గా ఒక్కసారి వచ్చింది, మిగతా 4కి ఎగ్గొట్టేసేసింది అని చెప్పేసి ఆయన బాధపడ్డాడు, ఆవేదన వ్యక్తం చేశాడు. కుడ్ బి డెఫినెట్ గా. అసలు 2 సైడ్లు ఇప్పుడు ఎవరు చెప్పారు అంటే వాళ్ళ స్టేట్మెంట్ డెఫినెట్ గా ఆనెస్ట్ గానే వాళ్ళ పెయిన్ నుంచే చెప్పుంటారు. రేపు పొద్దున ఆవిడ కౌంటర్ ఇచ్చారంటే ఆవిడ రీజన్స్ ఏంటంటో చెప్తారు. ఎవ్రీథింగ్ దట్ సెటిల్ చేసుకోవడానికి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, ఛాంబర్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంటది. యా, బట్ డెఫినెట్ గా నేను కోరుకునేది ఏమిటి అంటే ఒక ఎమికబుల్ అట్మాస్ఫియర్ లో అందరూ హ్యాపీగా చేసుకోవాలండి సినిమా అన్నది నా ఒపీనియన్. సో నా ఒపీనియన్ మనం అనుకుంటాం, బట్ ప్రాక్టికాలిటీస్ లో చాలా రకాల ఎలిమెంట్స్ జరుగుతాయి. బికాజ్ నిన్న నేను కలిశాను నా ప్రెస్ మీట్ దగ్గర సంజీవ్ గారు, అదే దీంట్లో కంటిన్యూషన్ నా ప్రెస్ మీట్. సంజీవ్ ఓకే, వాస్ రియల్లీ అప్సెట్. ఎందుకంటే నాకు డైరెక్టర్ కి ఆ టైంలో ఎలాంటి ప్రెషర్ ఉంటుందో, పెయిన్ ఉంటుందో నాకు తెలుసు. ఐ రియల్లీ వాంటెడ్ ఆ ఫిల్మ్ ప్రమోట్ అవ్వాలి, ఏదో ఒకలాగా జనం దాకా రీచ్ అవ్వాలి, దానికి జనం రావాలి, ఫిల్మ్ అప్రిషియేట్ చేయాలి, ఇవన్నీ ప్యాచప్ అవ్వాలి. అండ్ మేడం గారు వచ్చి ఆ సక్సెస్ మీట్ లో మాట్లాడాలి. అవన్నీ ఆ టైంకి ఏవో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి తప్ప మేమందరం చాలా బాగున్నాము, ఒకరికొకరు చాలా సపోర్ట్ చేసుకున్నామని వాళ్ళిద్దరూ ప్రేమగా మాట్లాడుకోవాలి. సో దాన్ని మీడియా కవర్ చేయాలి. దట్స్ వాట్ యాక్చువల్లీ ఐ ఎక్స్పెక్ట్. నా ఫ్రెండ్ ఒక డైరెక్టర్, అతనికి బాగా మంచి జరగాలి అనుకుంటాను. షీఈస్ అ గుడ్ ఆర్టిస్ట్ అండ్ ఆవిడ కూడా డైరెక్షన్ చేసింది, ఆవిడ కూడా ప్రొడక్షన్ లో ఉంది. షీఈస్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఫ్యామిలీ, ఆవిడకి కూడా తెలుసుంటాయి ప్రొడ్యూసర్ కష్టాలు ఏంటి, డైరెక్టర్ తాలూకు యాంటిసిపేషన్స్ ఏంటి, ఒక ఆర్టిస్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి అన్నది డెఫినెట్ గా తెలిసే ఉంటాయి ఆవిడకి. అంటే చాలా తక్కువ టైంలోనే ఆమెకి 2వసారి ఇది వివాదం. మీరు అన్నటువంటి సరస్వతి అనే సినిమాతో డైరెక్టర్ అయింది, దాని మీద బుర్రా సాయి మాధవ్ ఆమె మీద. సో ఆ టైంకి ఆవిడ కూడా అలాంటి ఒక కంప్లైంట్ కూడా చెప్పడం జరిగింది సాయి మాధవ్ గారి మీద, నా దీనికి వర్క్ చేయలేదు కాబట్టి నేనే చేసుకోవాల్సి వచ్చింది అన్నది. సో ఆ ఆస్పెక్ట్ ని చూస్తే ఆవిడకి ఆ ప్రాబ్లము ఏమిటో అన్నది ఆవిడ చెప్పిన ఎక్స్ప్రెషన్ ప్రకారం మేబీ అందులో కూడా 2 యాంగిల్స్ ఉంటాయి. అదే ఈయన సైడ్ చూస్తే ఈయన ఇట్లా ఫస్ట్ ఆయన రెస్పాండ్ అయ్యాడు కాబట్టి కౌంటర్ ఇచ్చారు. సో ఇలా చేసిందా అని చెప్పి అనుకుంటారు కదా, ఫస్ట్ ఒక వర్షన్ అన్నప్పుడు వరలక్ష్మి ఇలా చేసిందా, ఆయన పక్కకు తోసేసిందా, దాంట్లో నుంచి ఆయన కథ తీసుకొని మళ్ళీ మొత్తం ఆయనకి తెలియకుండా మొత్తం మార్చేసి అన్ని కూడా దాని ఏదో పెద్ద ఓడే ఉపయోగించాడు ఆయన ఫేస్బుక్ లో రాస్తూ దాన్ని. సో నేచురల్లీ ఒక రైటర్ తాలూకా పెయిన్ సాయి మాధవ్ గారు అత్యాచారం అనేటువంటి మాట కూడా వాడాడు, అంటే తన కథని అలా చేసేసారు అని చెప్పేసి. సో ఈ క్రియేటివ్ డిఫరెన్సెస్ అన్నవి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ అండి. అంతే, మిగతా వాటిల్లో ఉన్న ఇది వేరు, ఆ కోపాలు ఇవన్నీ కూడా. ఇట్స్ అ క్రియేటివ్ ఇండస్ట్రీ. ఒక ఆ థాట్ గురించి చుట్టూ ఇంతమంది మనుషులు, వాళ్ళ శ్రమ, వాళ్ళ కళ, అందరూ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ చాలా మంది కళను ఇన్వెస్ట్ చేస్తారు. సో అది దట్ ఈస్ అ మేజర్ ఆస్పెక్ట్. అదే ఎన్నో అలాగే మీరు ఎన్నో కళలు ఇలా మీ కళల్ని ఇలా అంటే మీ పూర్వాశ్రమంలో మీరు కూడా ఒక జర్నలిస్టే, పాత్రికేయుడే, ఏది చేసినా కానీ ఒక న్యాచురల్గా అంటే కమర్షియల్ యాంగిల్లో కంటే కూడా ఎక్కువ ఆ రియాలిటీని చూపించాలి, ఉన్న సమస్యను ప్రొజెక్ట్ చేయాలి సినిమా ద్వారా. మీరు అన్నట్టు పవర్ఫుల్ మీడియం కాబట్టి మనం దృశ్యం ద్వారా చూపిస్తే ఎక్కువ మంది స్పందించే అవకాశం ఉంటుంది, తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు LGBT ఏ లీగల్ బ్యాటిల్ అనేటువంటి సినిమాతో మా ముందుకు వస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా మీరు అనుకున్నట్టు ఎక్కువ జనం ఈ సినిమా చూడాలని, ముందు మల్టీప్లెక్స్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి మంచి పేరు సంపాదించుకొని మీరు ఏదైతే కోరుకుందో ఆ సింగిల్ స్క్రీన్స్లో కూడా తర్వాత రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి.